పేరు టి రమణి. నా ఎడ్యుకేషన్ పీజీ గ్రాడ్యుయేషన్ సోషియాలజీ. నేను చైల్డ్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్లో సూపర్వైజర్గా గవర్నమెంట్ జాబ్ చేసేదాన్ని. పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా నేను జాబ్ చేయలేకపోయి రిజైన్ ఇచ్చి 7 years అవుతుంది. అంటే హౌస్లో ఉండి నేను ఒక సంపాదించాలి అన్న ఒక థాట్ నాలో ఏర్పడింది అనమాట. ఏర్పడిన తర్వాత ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, మనం సక్సెస్ అయ్యి ఒక 10 మందికైనా మనం జీవనోపాధి. అంటే చాలా మంది నిరుద్యోగులు చదువుకొని ఇంట్లో కూర్చొని చాలా వ్యర్థంగా ఉన్న వాళ్ళని ఏదో వాటి చెయ్యాలని తపన సార్ నాకు. విన్న తర్వాత అమ్మాయిలు 2 వీధిలోకి వచ్చి పాంప్లెట్లు ఇచ్చారనమాట క్యాష్మో లైఫ్లో. నేను అడిగాను వాళ్ళకి ఏమైనా మాకు జాబ్ ఆపర్చునిటీ ఉందా అని అడిగేటప్పటికి మీరు ఎక్కడైనా చేశారని అడిగాను. నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, కొన్ని కారణాల వల్ల నేను రిజైన్ ఇచ్చేసి పిల్లల ఒత్తిడి వల్ల నేను వచ్చేసానని అన్న. సరే మాకు ఇస్తారని అంటే షూర్ మేడం మీరు ఒకసారి రండి అని. మార్నింగ్ నేను క్లాస్ విన్న తర్వాత మనకంటూ ఒక గోల్ ఉంటుంది. భర్త సంపాదన మీద మనము ఆధారపడకుండా ఇండివిజువల్గా మనము సంపాదించుకోవచ్చు. ఒక రీచ్, ఒక గోల్ మనము అంటే ఆడవాళ్ళు గుట్ట తక్కువ అంచనా వేయకుండా పైకి రావాలి అన్న ఒక కాన్ఫిడెంట్ నాలో ఇంకా బలంగా ఏర్పడింది సార్. డెఫినెట్లీ కాస్మో లైఫ్ లో మీరు మొత్తం సెషన్ మొత్తం విన్నారు కదా మేడం, సెక్షన్ మొత్తంగా మీకు ఏం అర్థమైంది సార్? ఇది ఏంటంటే మనం ఇంట్లో కూర్చునే టైం పాస్ కాకుండా ఒక కసితో ఈ బిజినెస్ మనం చేస్తే, ఇప్పుడు జనరేషన్లోని న్యూట్రిషన్ గురించి చాలా మనం ఇప్పుడు చాలా మంది అది చిన్నపిల్లల దగ్గర నుంచి 60 years వరకు సో హెల్త్ ఇష్యూలు వస్తుంది. అలాంటిది ఒక మంచి నేచురల్ ప్రోడక్ట్ మనం యూజ్ చేసి మనము 10 మందికి, అంటే మీరు ఎట్లాగా ఇప్పుడు చాలామంది వెయిట్లెస్, అది మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. సో నాకు ఒక అంటే ఐడియా వచ్చిందనమాట. నేను వాడిన తర్వాత అది నేను పబ్లిసిటీ చేసి ఒక టీం లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్లో మంచి క్యాష్మోకి మంచి అంటే ఒక బ్రైట్ ఫ్యూచర్, ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఒక టీంని ఏర్పాటు చేసి ఇలాంటి వాళ్ళ అమ్మాయిలు బోల్డ్ మంది, స్లమ్ ఏరియా కదా సార్ మేము ఉండేది, వైజాగ్ ధర్మానగర్ స్లమ్ ఏరియా. అలాంటి వాళ్ళకి మనకు అవగాహన ఇస్తే మనము ఇప్పుడు వాడిన తర్వాత అదర్ పర్సన్కి మనము అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా ఉంటుంది, మనము ఫస్ట్ దాంట్లో దిగాక ఆ టీచింగ్ అనేది మనకు వచ్చాక మేము ఇలాగా వెళ్ళాము, దీంట్లో ఇన్కమ్ వస్తుంది, దానికి గవర్నమెంట్ జాబ్ కన్నా ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్నాడు, శ్రీ చైతన్య ఏవోగా చేస్తున్నాడు, వాడు 60,000 రూపీస్ వస్తుంది. సో దానికన్నా నేను ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని ఒక కాన్ఫిడెంట్. మరి దీనిలో శాలరీ ఫండ్ కిట్టాం కదా మేడం? శాలరీ ఫండ్ చాలా బాగుంది సార్. వింటుంటే నాకు రూల్స్ వస్తున్నాయి. ఎందుకంటే కసి మనం చేస్తుంటే మనకి అదర్ ఇన్కమ్ వచ్చి బోనస్ గుట్టా వస్తూ ఇంక్లూడ్ అవుతుంది. అంటే సో దట్ మనము కసి ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మనం ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయితే ₹1,00,00,000 రా. అవును కదా, ఆ ₹1,00,00,000 మనం ఈ మనము బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది వచ్చాక అదర్ వాళ్ళకి, బయట వాళ్ళకి అర్థమవుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఇంత రీచ్ అవ్వలేదు, ఒక బిజినెస్ లో ఇంత ఇన్కమ్ వస్తుందంటే గుడ్. సూపర్ మేడం. అయితే ఫైనల్ గా మీకు ఒక క్వశ్చన్, ఎన్ని సంవత్సరాల్లో యూనివర్స్ క్రౌన్ అంబాసిడర్ అనేది మీరు సెలెక్ట్ అవ్వడానికి, అంటే సక్సెస్ అవ్వడానికి దీనిలో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇది 1 year లో చేయొచ్చండి, మనలో కసి ఉండాలి. కంగ్రాట్స్ మేడం, సూపర్. ఓకే, కసి ఉండాలి. ఎందుకంటే ఒక కాన్ఫిడెంట్ మనం పైకి రావాలి అంటే ఒక 10 years, ఎందుకంటే యాజ్ ఏ నేను ఒక ఎంప్లాయీ కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట కదా. 5 years మనం రీచ్ అంటే ఇన్కమ్, ఇప్పుడు శాలరీ వస్తుంది, దానికి కష్టపడేము, ఎన్నో మీటింగ్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవి వచ్చేటప్పుడు మనకి ఇన్కమ్ ఇన్కమ్ వచ్చేది కాదు, ఓన్లీ శాలరీ వచ్చేది. దట్ ఏంటంటే దీంట్లోని ఇన్కమ్ ప్లస్ మనం ఇన్వెస్ట్ అంటే మనం చేసుకున్న ప్రాజెక్ట్ గురించి, చేసుకున్న టీంకి ఏర్పాటు చేసిన దానిలోని ఇన్కమ్ వస్తుంది. దట్ అంటే పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీ కొంతమంది ఒక్కరి వల్ల కాదు కదా, టీమ్ వర్క్. ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలంటే మనం ఒక్కరి వల్ల సాధ్యం కాదు కదా సార్. ఒక కుటుంబం మారాలి, ఆ కుటుంబాన్ని బట్టి వేరొకటి అలా మౌత్ అడ్వర్టైజ్మెంట్. అయితే ఫైనల్ గా మీ కాస్మో లైఫ్ లో ఏం నచ్చింది మేడం? సార్ నాకు ఇన్కమ్ బాగా నచ్చింది. సూపర్ మేడం, యువర్ సెలెక్టెడ్ మేడం. Thank you. Oh, congrats, madam. Congrats.